కాబట్టి మనం తప్పులు చేసుకోకూడదు. మనం ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలా. మన బీజంలో ఉన్న ఏ న్యాయం చేసుకుంటేనే మనం ఏ సమస్య వచ్చినా సరే మీ వైపు నుంచి కానీ పంపించండి. ఖచ్చితంగా పని అయ్యేదాకా నేనైతే ప్రయత్నం అవుతున్నాను. కాబట్టి పోస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కూడా అంటే 17 సంవత్సరాలు కష్టపడుతుంది ఇవాళ చెప్తా ఉన్నాను. నేను ఏ రోజు ఏమంటే ఫోన్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ముందు చాలా అంటే దొంగతనాలు అవి ఇంతకుంటే అయ్యే మనం తెలుస్తుంది. మా వీరం తెలుస్తుంది. ఖచ్చితంగా రుణ పాలనతో మనం పెడదాం అనుకున్నామంటే అంటే కొన్ని విషయం నిజం చెప్పాలి. సురేష్ ఏదైనా పెట్టాలి అంటే ఈ పరిస్థితి అంటే మీరు నాకు టైం చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం ఒక మెట్టు ఎత్తుకుంది అన్నా సరే ముందుకు వెళ్తుందన్నా సరే నేనైతే ఫస్ట్ చెప్పారు భీమవరం సురేష్ అన్న భీమవరకు. అందుకని నేను ఆలోచన కూడా నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసిన రోజునే కృష్ణ గారు నోటంతా భీమవరకు హేమా సురేష్ గారు స్టేట్ మహిళా ప్రెసిడెంట్ మా టీంలో మా ఇద్దరే అనౌన్స్మెంట్ అంతా సపోర్ట్గా ఉంటారు. ఎస్సీ గారు కూడా ఎప్పుడు వచ్చేస్తున్నారు. కాబట్టి అలాగే వైజాగ్ నుంచి మేడం గారు వచ్చారు. మొన్న ఎమ్మెల్యేగా పోటీ జస్ట్ మిస్ అయింది మేడం గారికి. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అలాగే రంగు విక్రమ్ గారు స్టేట్ యూత్ గారు అలాగే నాగరాజు గారు మన వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా సరే కానీ ఎక్కడైనా సరే మన డీసీలో హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా చేసి పెట్టే మనిషి. అలాగే మా మామయ్య గారు లక్ష్మీ గారి మా సురేష్ బయట ఉన్నారు. ఇంకా చాలా మంది నాయకులు రావాల్సి ఉంది. రేపు నుంచి మనం కార్యక్రమాలు 18 మంది ముఖ్యంగా బీసీ కుటుంబానికి నమస్కారం. బీసీ కుటుంబం అంటే ఒకసారి ఏదో తెలుసుకున్నాము. ఇదివరకు అంటే కులాల గురించి వాటి గురించి పట్టింపుండి వేరే కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే పరిహారంతో ఇంకా ఫైనల్ కట్టి పంచాయతీలో భోజనాలు కట్టి చాలా జరిగింది. ఇప్పుడు చదువు దృష్ట్యా పిల్లల్లో కొంచెం పెరిగిన జ్ఞాన దృష్ట్యా అందరూ కులాలని మర్చిపోతున్నామని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ పనులు మా బీసీవాడే కదా ఎవరైతే కులాలని మర్చిపోతున్నాం. అదే ధోరణి కొనసాగిస్తూ ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో ఉంది, జనసేన పార్టీ సభ్యత్వంలో ఉంది, వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వంలో ఉంది. అలాగే నాకు వచ్చిన ఒకే ఒక డౌట్, మనందరం కలిపి బీసీ సభ్యత్వం ఎందుకు తీసుకోవట్లేదు? బీసీ సభ్యత్వం అంటే కొంతమంది నాయకులకి కొంతమంది ఏదో స్టేజ్ మీద ఇక్కడికి అక్కడికి పెద్ద ఏమి లేదమ్మా. ఇది మళ్ళీ మన రేషన్ ఇది కొంచెం ఖర్చులో కూర్చుంటారు. కానీ అందరూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉంటాడు, ఒక భర్త భార్య ఒక తండ్రి ఉంటారు. బాధ్యత వహించి కుటుంబం నడిపెడతారు. అలా బాధ్యత వహించి నడుపుతున్నాం అంతే. ఇందులో ఒక కాలం ఎక్కువ ఉంది, ఒక కాలం తక్కువ ఉందని అంటారు. సో అలాగే కుటుంబంతో ఎలా కుటుంబ సభ్యులు సమానం. ఒక్కసారి మన అందరం కలిపి అన్ని రాష్ట్రాల్లో అన్ని ఊళ్ళో బీసీ సభ్యత్వాలు తీసుకుంటే అసలు బీసీ ఎంతమంది ఉంది? మనలో ఒక నాయకుడు ఎందుకు ఎదగడు? మనకు ఒక పదవి కావాలి అంటే ఎవరిని దేవుడించాలి, ఎవరి దయాక్షేత్రంగా మనం ఆధారపడాలి, ఏ పార్టీ మీద ఆధారపడాలి. నేను ఏ పార్టీలో ఉన్నానని చెప్తాను, కానీ ఏ పార్టీలో బీసీలో ఉంటే ఎలా ఉందంటే ఒక ఓటు బ్యాంక్. కరెక్ట్గా పార్టీ ఏదొచ్చినా ఏ పార్టీ సరే బీసీ నామస్మరణ అనేది ఒక ఫ్యాషన్. ఏ రకంగా అంటే కొంతమంది పెద్దలు అంటారు, ఎన్నికల ముందు రాజకీయం వేరంటే ఎన్నికల తర్వాత రాజకీయం వేరంటే. నాకు ఇంకా అంత మోసం చేసే గుణం రాదు. అది మోసమా అని నేను అనుకుంటున్నాను. అది రాజకీయ చెట్టుగానే ఆ నాయకులు అంటారు. మరి అది రాజకీయ చెట్టు కాదు మోసం అని ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారో ఎప్పుడు గుర్తు చెప్తారో ఆలోచిస్తారు. అదేవిధంగా కేవలం బీసీలు అంటే ఓ 500 తీసుకుని ఓ బిర్యానీ ప్యాకెట్కో సారా ప్యాకెట్కో ఓట్లు అమ్ముకునే వాళ్ళు
ఈసారైనా మన ఎంపీ మహేష్ గారు వచ్చారు. ఒకసారి అందరూ లేచి చిన్న జాబ్స్ మా అందరూ ఒక్కటి సబ్స్క్రిప్షన్ అందరికీ ఇస్తారా అడ్రస్ ఇస్తారా మీరు కూడా ప్రొజెక్ట్ చేసుకోవాలి. జై బీసీ ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో మహిళల బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలి మహిళలకి పార్లమెంట్ లో బిల్లు వెంటనే అందరికీ నమస్కారాలు. ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుని పెద్ద ఎత్తున వచ్చారు. ప్రతి ఒక్కరికి ఎందుకంటే అలాగే దాంట్లో 50% బీసీ మహిళలు ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే బీసీ మహిళలు పెద్ద ఎత్తున ఉండడం వల్ల ఒక కుటుంబాన్ని మీరు పెద్దగా చేయగలుగుతారు. అలాంటి మహిళలు ఉంటే మన దేశాన్ని ఎంత చేస్తారో అది మేము ఊహించాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము అందరం ఎంతవరకు ఈ దేశానికి రాష్ట్రానికి మంచి చేయగలుగుతాం మేము కూడా ముందుకు వచ్చాం. అదే రకంగా మహిళలు కూడా ముందుకు వచ్చి ఇవాళ సార్ మై సార్ మా బీసీ మహిళ అందరూ అడగలేకపోతారు. అందరికీ బీసీ లోన్స్ వస్తాయి, కానీ అది కమిషన్ ఇచ్చిన వాళ్ళతో ఏజెంట్లో డబ్బులు చేస్తారు. ఒక మన ఎంపీ ఆఫీస్ నుంచి మా ఊళ్ళో లాబీ సిస్టమ్ అనేసి అసలు ఎన్ని లోన్లు వచ్చినాయి, ఏది కరెక్ట్గా పారదర్శకంగా లేదు సార్. ఈ లోన్లు వచ్చిన వాళ్ళకి కూడా అర్హత ఇస్తారు. అర్హత ఉన్న బీసీ మహిళ వ్యాపారం చేసుకుంటున్నాము కరెక్ట్గా ఉన్నారు. అదొక్కసారి ఆలోచించి బీసీ మహిళ న్యాయం చేయాల్సిన మా బీసీ మహిళ నేను ఏం చేస్తాను ఒకసారి మా ఆఫీస్లో మీకోసం అదేది సంస్థ పెట్టింది మీ ఆఫీసుల్లో కానీ ఇక్కడ నాకు చిన్న జాబ్ ఇండస్ట్రీలో కానీ ఎంతమంది ఉన్నారు? సార్ నేను రిపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ముందు కూడా కొంతమంది వచ్చి కలిసాను. సో చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లా చేయాలంటే క్యాప్టెన్ చేస్తాను. బాడీ మీరు వచ్చి మన ఓఎల్టీ గారు ఉంటారు, ఫాలో చేసుకుంటూ ఉంటారు. ఎక్కడో వర్కౌట్ కొంచెం టైం పట్టి వచ్చాము కాబట్టి వర్కౌట్ చేయండి. అది గవర్నమెంట్
మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.